హలో గాయ్స్, నేనైతే ఈరోజు మీకు మా పాతింటి దగ్గర ఉన్న కాకర చెట్టు అయితే చూపించబోతున్నాను. మనకు చెట్టు నాటాలనే ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ ఎంత చిన్న ప్లేస్ ఉన్నా సరే మనం చెట్టును అయితే నాటుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను జామ చెట్టు కింద అయితే ఈ కాకర చెట్టుని పెట్టాను. నీడలో పెడుతున్నాను, అసలు ఎదుగుతుందా ఎదగదా అనుకున్నాను, కానీ ఎదిగింది. ఎదిగిన తర్వాత కాయలు కాస్తుందా లేదా అని ఒక డౌట్. కాయలు కూడా చాలా చక్కగా కాసింది. ఈ జామ చెట్టు కింద నీడకున్నా సరే చాలా చక్కగా అయితే కాయలు కాసింది. ఇది బట్టలు ఆరేసుకునే దండాలు 2 ఉంటే దానికి దీనికి కలిపి ఇలా దీనికి పందిరిలాగా అయితే కట్టాను అనమాట. చూస్తున్నారు కదా, ఏ చక్కగా పందిరిలాగా కట్టాను. నేను మిషన్ కుట్టే క్లాత్ మొక్కలు ఉంటే ఆ మొక్కలతో ఇలా పందిరి కట్టాను. కాయలు అయితే చాలా చక్కగా పడ్డాయి. కాకరకాయలు హెల్త్కి చాలా మంచిది. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఎప్పటి నుంచైనా కాకరకాయలు తినండి. మెయిన్గా వచ్చేసి షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది. ఇక చాలామంది పిల్లలు అయితే కాకరకాయలు తినను అని మారం చేస్తారు. వాళ్ళ కోసం కాకరకాయ పచ్చడి లాంటివి, కాకరకాయ ఫ్రై లాంటివి చేయండి, చాలా చక్కగా తింటారు. వీలైతే కాకరకాయ జ్యూస్ తాగటం కూడా అలవాటు చేసుకోండి, హెల్త్కి చాలా మంచిది. చూస్తున్నారు కదా, ఇది మా పెద్ద జామ చెట్టు. ఆ జామ చెట్టు కింద ఈ చిన్న కాకరకాయ పందిరిని అయితే వేసాను. కాకరకాయలు కూడా చాలా బాగా కాసాయి, ఇప్పుడే పూతేస్తూ ఉంది. ఇక మా కొత్తింటి దగ్గర అయితే ఇప్పుడే నాటాను, ఇంకా అది పెరగనే లేదనమాట, కొంచెం వచ్చింది. దాంతోపాటు ఇది పెట్టాను నేను ఇక్కడ, కాకపోతే నేలలో కాబట్టి ఇది తొందరగా గ్రోత్ అయ్యి కాయలు కాసిందనమాట. చూస్తున్నారు కదా ఏం చక్క. ఇవి వచ్చేసి చిన్న చిన్న కాయలు అనమాట. ఇవి పెద్ద కాకరకాయలు కాదు, చిన్న కాకరకాయలు. నేను ఫస్ట్లో చూపించాను కదా, అంత మాత్రమే అవుతుందన్నమాట. ఈ చిన్న ప్లేస్లో ఈ జామ చెట్టు కింద నేను నాటిన ఈ కాకర చెట్టు మీకు ఎలా అనిపించింది? ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మరి ఈ వీడియో వచ్చేసి మీకు అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈరోజు మా ఛానల్కి కొత్తగా వస్తున్న వాళ్ళు, చూసిన వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఈ కాకర చెట్టు పోయినసారి కూడా ఈ ప్లేస్లో వేసాము, కానీ అప్పుడు ఇంతగా రాలేదన్నమాట. సగం వచ్చేసిన తర్వాత పురుగు పడేసి మొత్తము చెట్టు ఖరాబ్ అయిపోతే తీసాము. కానీ ఈసారి మాత్రం చాలా తొందరగా అయితే ఎదిగింది. దీనికి ఎలాంటి ఎరువు ఇప్పటివరకు వేయలేదు అనమాట. చూసారు కదా ఎంత గ్రోత్ ఉందో కాకర చెట్టు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.